ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక రేవంత్ సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు కేబినెట్ హోదా కల్పించింది. కొత్తగా కేబినెట్ హోదా దక్కించుకున్నారు ఇద్దరు ప్రభుత్వ విప్లు. అధికారికంగా జీవోను కూడా సర్కారు విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అద్దంకి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు కూడా ఉంది. అయితే కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా బల్మూరి వెంకట్ ఎన్నో పోరాటాలు కూడా చేశారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై పోరాడి జైలుకు కూడా వెళ్లి వచ్చారు వెంకట్. అయితే నిత్యం పార్టీ కోసం పనిచేసినటువంటి లీడర్లకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీల పూర్తి పదవీ కాలంతో పాటుగా రాష్ట్ర మంత్రి హోదా కూడా ఇప్పుడు వర్తించనుండి. ఒక్కసారిగా ఈ వార్తతోటి ఈ ఇద్దరి విప్లకు ఎంతో ఆనందం కలిగి ఉండొచ్చు. ఇంకా మిగిలిన సీనియర్ నాయకులకు ఒక్కసారిగా అసంతృప్తి కూడా ఉన్నట్టుగా ఒకవైపు వినిపిస్తా ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఒక ఇద్దరి విప్లకు మాత్రం ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. కేబినెట్ హోదా కల్పిస్తున్నటువంటి ఒక వార్తతోటి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే ఒక ఇద్దరికి ఒక రకంగా చెప్పాలంటే యువ నాయకులే అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికి కూడా కేబినెట్ హోదా కల్పించినట్టుగా ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సో ఈ వార్త విన్న తర్వాత, ఈ న్యూస్ విన్న తర్వాత విప్ల యొక్క రియాక్షన్ ఎలా ఉంది అండ్ మిగిలిన సీనియర్ ఎవరైతే మాకు కూడా కేబినెట్ హోదా కల్పిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ కిరణ్. సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్సీలు యువ నాయకులు గత కేసీఆర్ ప్రభుత్వంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పోరాటాలు చేశారు, జైలుకి వెళ్లారు. కాంగ్రెస్ వాయిస్ వినిపించడంలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఇద్దరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. అయితే అధికారం రాని సమయంలో కూడా ఏవైతే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తరఫున తీవ్ర పోరాటాలు చేయడంలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ముందుంటారు. బల్మూరి వెంకట్ ఇటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగాను, తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ యువతను పోగు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లడంలో బల్మూరి వెంకట్ కీలక పాత్ర పోషించారు. మరోపక్క అద్దంకి దయాకర్ అటు సామాజిక వర్గ కోణమే కాకుండా తన వాయిస్, కాంగ్రెస్ పార్టీ వాయిస్ నిరంతరం కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో నిరంతరం తన గలం విప్పడంలో అద్దంకి దయాకర్ ముందుంటారు. అయితే చివరికి ఆయనకు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విద్యార్థులతోనూ యువకులతోనూ నిత్యం పోరాటాలు చేయడంలో వీరిద్దరు ముందుంటారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై కూడా పదే గలవిప్పిన నాయకులకి ఇద్దరికి కూడా రేవంత్ రెడ్డి ఒక గుర్తింపునిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మరోపక్క కేబినెట్ హోదా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎన్నికల నాటి వరకు కూడా వీరికి ఈ కేబినెట్ హోదా ఉంటుంది, ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే వారు చేసిన పోరాటాలు, వారు చేసిన కృషితో కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయనడానికి వీరిద్దరే నిదర్శనం. ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికే ఇవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి ప్రియా? ఇక్కడ ప్రధానంగా అధికారమా ప్రతిపక్షమా అనే అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఇక్కడ యువజన కాంగ్రెస్ లో ఉంటూ యువకులను గాని, ఈ నిరుద్యోగులను గాని, లేదా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను కానీ వీటిని అన్నిటినీ కూడా నడిపీయడంలో కానీ, వెంటగట్టడంలో కానీ, అటు మీడియా పరంగా కానీ, ఇటు గ్రౌండ్ లో కానీ వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. ఎందుకు చేసుకున్నారా అనే అంశాన్ని మనం చూసినప్పుడు కష్టపడే వారికి విలువ ఉంటుంది, కష్టపడే వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చూపడానికి వీరిద్దరే దిక్షిసి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా మంది నేతలకు పదవులు వచ్చాయి. అందులో ఈ నేతలు ఇద్దరికి కష్టపడ్డారు, గుర్తింపు వచ్చింది, కష్టపడినందుకే వీరికి పదవులు వచ్చాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి, మరోపక్క ప్రభుత్వంలోకి వెళ్తాయి, మరోపక్క పార్టీలోకి వెళ్తాయి. ఎందుకంటే యువజన కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు. వారు కష్టపడితే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా అవకాశాలు వస్తాయి అనే కోణంలో వీరిద్దరికి గుర్తింపించారు. అయితే రేవంత్ రెడ్డి ఇద్దరికి కేబినెట్ హోదా కల్పించారు. వారి ఎమ్మెల్సీ పదవులతో పాటు కేబినెట్ హోదా అంటే దాదాపు మంత్రికి ఉండే ప్రోటోకాల్స్ వీరిద్దరికి లభిస్తాయి.
వీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా దాదాపు మంత్రి హోదా ఉంటుంది. ఇది కేబినెట్ హోదా కల్పిస్తూ ఇద్దరు ఎమ్మెల్సీలకు అధికారికంగా నోటిఫై చేశారు. నేటి నుంచి వీరిద్దరికి కేబినెట్ హోదా దక్కబోతుంది. జిల్లాల్లో గానీ రాష్ట్రంలో గానీ ఎక్కడ పర్యటించినా మంత్రుల ప్రోటోకాల్ ను ఎలా చూస్తారో బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ కూడా అదే విధంగా వ్యవహరిస్తారు. అయితే వీరిద్దరి నియామకం పైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడే వారికి కాంగ్రెస్ లో గుర్తింపు ఉంటుంది అనడానికి వీరిద్దరు దిక్సూచి ప్రియ. అండ్ ఇంకొకటి, ఎంతో మంది సీనియర్లు కూడా మాకు కేబినెట్ హోదా లో మాకు కూడా ఒక హోదా వస్తుందని చాలా కాలంగా కూడా ఎంతమంది సీనియర్లు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి సమయంలో కేవలం రేవంత్ రెడ్డికి వీళ్ళు అత్యంత సన్నిహితులు అని కూడా బయట తెలిసినటువంటి అంశం. సో అట్లాంటి సమయంలో వీళ్ళిద్దరికే ఇస్తే ఇప్పుడు గాంధీ భవన్ లో ఎవరైతే సీనియర్లు ఉన్నారు కానీ గాంధీ భవన్ వర్గాలు కానీ వాళ్ళ లోపల అంతర్గత టాక్ ఎలా ఉంది వీళ్ళిద్దరికి హోదా కల్పించడం వెనక? ప్రియ, ఇక్కడ ప్రధానంగా కేబినెట్ హోదా వేరు, కేబినెట్ మంత్రి వేరు. సీనియర్ నాయకులందరూ కేబినెట్ మంత్రి కావాలని కోరుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కేబినెట్ పదవులు వస్తాయి. 119 మంది ఎమ్మెల్యేలకు గాను దాదాపు సీఎం తో సహా 19 మందికి మాత్రమే కేబినెట్ లో, 18 మంది మంత్రులకు, ఒక ముఖ్యమంత్రికి 19 మందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అసంతృప్తి ఉండడం అత్యంత సహజం. అయితే ఇక్కడ ప్రధానంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొందరిని తప్పించి మరో కొంతమంది సీనియర్ నేతలకు అవకాశం కల్పించే అవకాశం. ఇక్కడ క్యాబినెట్ హోదా మాత్రమే కల్పిస్తారు. ఎందుకంటే క్యాబినెట్ మంత్రులకు వచ్చే ప్రోటోకాల్ వ్యవహారాలు మాత్రమే వస్తాయి తప్పితే క్యాబినెట్ మంత్రుల్లాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం వీరికి ఉండదు. వీరు ఎమ్మెల్సీలుగానే ఉంటారు, విప్పులుగానే ఉంటారు. ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో కూడా తమ గళం వినిపిస్తారు. ప్రభుత్వం ఇటు విప్పు వ్యవహారం ఒకసారి మనం గమనిస్తే ఎమ్మెల్సీలను సరైన సమయానికి ఏదైతే శాసన మండలికి వచ్చేలాగా కూడా చేస్తారు. బిల్లుల ఆమోదం సమయంలో కూడా సమన్వయం చేస్తారు. ఇలాంటి వ్యవహారాలు అన్నిటినీ చేస్తారు తప్పితే వీరు క్యాబినెట్ హోదా మాత్రమే ఉంటుంది తప్పితే క్యాబినెట్ మంత్రి తీసుకునే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వీరికి ఉండవు. ఇది ప్రోటోకాల్ వ్యవహారం మాత్రమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వీరిద్దరు ఎక్కడ పర్యటించినా ప్రోటోకాల్ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది ప్రియ. సో మొత్తానికి గతంలో కూడా ఇట్లాంటివే గత నాయకులు అంటే ఎవరైతే గతంలో పరిపాలించారో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇలాగే కొంతమంది కౌన్సిలర్లకు కానీ కొంతమందికి ఇలాంటి కేబినెట్ హోదా కల్పించినప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అసలు అట్లెట్లా అని కుదురుతుంది అని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే లైన్ లో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఇలాగే విమర్శలు గుప్పించారంటారా ఇది అంశానికి సంబంధించి? ఎందుకంటే ఆర్థికంగా వ్యయం కూడా దీని వల్ల మనము అన్ని హోదాలు కల్పించడం ఉంటుంది, వాళ్ళకు వెహికల్స్ ఇవ్వడం కానీ, సిబ్బంది ఇవ్వడం కానీ, సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి స్పెషల్ గా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి అప్పుడు రాష్ట్ర ఖజానాలో కాస్త ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీలు విమర్శలు చేయడం, అధికార పార్టీ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అత్యంత సహజం. గతంలో బీఆర్ఎస్ అనుసరించిన ధోరణి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని కొన్ని విమర్శలు రావడం అత్యంత సహజం. అయితే ఇక్కడ ప్రధానంగా తనను నమ్ముకున్న నాయకుడు న్యాయం చేస్తారనే కోణంలో ప్రజలు, ఇటు ప్రభుత్వం, మరోపక్క కార్యకర్తలు ఆలోచన చేస్తారు. ఆ నేపథ్యంలో భాగంగా అయితే రేవంత్ రెడ్డిని నమ్ముకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి వారికి ప్రోటోకాల్ ఇవ్వబడింది. కేబినెట్ మంత్రి పదవి హోదా మాత్రమే, అది కేబినెట్ హోదా వరకు మాత్రమే ఉంటుంది. ఆయా జిల్లాల్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అందుకు సంబంధించిన ప్రోటోకాల్ వర్తించింది తప్పితే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం అత్యంత సహజం. గతంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ తిప్పికొట్టింది. ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితులు. ఎందుకంటే కొంతమంది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులకు ప్రోటోకాల్ ఇచ్చారు. ఆ ప్రోటోకాల్ నేపథ్యంలో భాగంగా గతంలో కాంగ్రెస్ విమర్శలు చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి రేవంత్ సర్కార్ మరో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్లకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వంగా కూడా జీవోను కూడా విడుదల చేశారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అద్దంకి దయాకర్. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడుగా కూడా గుర్తింపు ఉంది. ఇక కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా కూడా బల్మూరి పోరాటాలు ఎన్నో చేశారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై కూడా ఆయన పోరాడి జైలుకు వెళ్లిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే నిత్యం పార్టీ కోసం పనిచేసిన లీడర్లకు రేవంత్ బిగ్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఎమ్మెల్సీల పూర్తి పదవి కాలం పాటు కూడా రాష్ట్ర మంత్రి హోదా కూడా వాళ్ళకు వర్తించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే వీరిద్దరు ఎమ్మెల్సీ పదవీ కాలం చూసుకుంటే వారిద్దరు ముగిసేంత వరకు కూడా ఈ కేబినెట్ హోదా కూడా అమల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ పదవీ కాలం చూసుకుంటే 2031 వరకు కూడా కనిపిస్తుంది. అయితే కేబినెట్ మంత్రులకు లభించేటువంటి అధికారిక ప్రోటోకాల్ కూడా, వాహనాలు కూడా, భద్రత కూడా, ఇవన్నీ సదుపాయాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేసే విపక్షాలను గట్టిగా తిప్పికొట్టే ఇద్దరు కీలక నేతలకు అధికారికంగా మరింత ప్రాధాన్యత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అండ్ మరొక విషయం, ఎవరైతే సీనియర్ నాయకులు, ఎవరైతే సీనియర్లు ఎదురు చూస్తూ ఉన్నారో కేబినెట్ హోదా కోసం కూడా మరి కొంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుంచి ఒక ఇంత అసంతృప్తి ఉన్నట్టుగానే ఒకవైపు సమాచారం అందుతోంది. అయితే అద్దంకి దయాకర్ తెలంగాణ మలదశ ఉద్యమంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. బలమైన వక్తగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన నాయకుడిగా కూడా ఆయనకు చాలా పేరుంది. ఆయన 2025లో ఎమ్మెల్యే కోటా కింద కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇక బల్మూరి వెంకట విషయానికి వస్తే కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు చేశారు. సో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై చేసినటువంటి నిరసనల్లో కూడా పలుమార్లు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. సో మొత్తానికైతే బల్మూరి వెంకట్ అలాగే అద్దంకి దయాకర్ ఇద్దరికి కూడా కేబినెట్ హోదా కల్పించినట్టుగా అధికారికంగా కూడా జీవో జారీ చేశారు రేవంత్ రెడ్డి.